చూడండి ఇవన్నీ ఎలా పడుకున్నాయో. హాయ్ చిట్టీస్, దిస్ ఇస్ డే 42. ఆమ్లా షాట్ తాగేసినాక నాకు కొన్ని థింగ్స్ కావాలని వెతుకుతుంటే ఈ బాటిల్ దొరికింది నాకు. అందులో కొన్ని చీటీస్ చూపిస్తాను చూడండి. కరెక్ట్ గా గుర్తులేదు కానీ 6th లోనో 7th లోనో ఇవన్నీ రాసుకొని పెట్టుకున్నాను. అవన్నీ ఏదో ఒక రోజు అచీవ్ చేయాలని చెప్పి. చూడండి నా హ్యాండ్ రైటింగ్ కూడా ఎలా ఉందో అప్పుడు. అన్ని చూపించలేదు, చాలా తక్కువ చూపించాను మీకు. అందులో కొన్ని థింగ్స్ వరకు కంప్లీట్ అయ్యాయి కానీ చాలా వరకు అవ్వలేదు. ఆ తర్వాత తినేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ చేసుకుంటున్నా. మనం ఇలా సింగారించుకుంటే వెనకతలో పెంట జరిగింది, మొత్తం వేస్ట్, గట్టిగా రాళ్ళలా అయిపోయి. మా అమ్మ ఏమంటదో ఇప్పుడు. ఇంకెప్పుడు డిఐవై స్టార్ట్. ఈ గ్లాస్ పెయింటింగ్ కిట్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం షూట్ కి వెళ్ళినప్పుడు నాకు రోడ్ పైన ఈ గ్లాస్ విస్కీ బాటిల్ కనిపించింది. చూడటానికి బాగుంది కదా అని చెప్పి పట్టుకొచ్చేసాను. ఇంకా దాన్ని నీట్ గా క్లీన్ చేసేసాను. మధ్యలో మా మమ్మీ మళ్ళా కషాయం ఇచ్చింది. అది తాగేసినాక ఇంకా గ్లాస్ పైన అవుటర్ లైన్ వేయటం స్టార్ట్ చేశాను. ఓకే, బానే వచ్చింది. ఈ అవుటర్ లైన్ వేసేంత వరకు అంతా పర్ఫెక్ట్ గా బానే వెళ్ళింది. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది. లిక్విడ్ పెయింట్ కదా, అస్సలు గ్లాస్ మీద ఉండనే ఉండట్లేదు, అలా కిందకు వస్తూనే ఉంది. ఒక కలర్ డ్రై అయ్యేంత వరకు ఇంకో కలర్ వేయడానికి కుదరలేదు. అసలు చాలా టైం తీసుకుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. ఓన్లీ ఇది అవ్వడానికే 2 hours పట్టింది నాకు. ఇంకా ఆపేసాను, రేపు చూద్దాంలే అని చెప్పి. నేను మీకు రేపు వీడియోలో చూపిస్తాను. అండ్ నిన్న మనం చేసిన షెల్ ఇదిగో వాల్ మీద పెట్టేశాను. అండ్ దట్స్ ఇట్ చిటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. WMB.